దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీ అందరికీ ఈ 2020 సంవత్సరం, ఈ నూతనమైనటువంటి సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, ఆరోగ్యంగా చేసి, నీతి గలదానిగా నిన్ను స్థాపించి, ఆయన రాకడికి నిన్ను సిద్ధపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వాక్యం చదువుగా మనం అందరం కూడా విందాం. నీవు నీతి గలదానవై స్థాపించబడుదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025 సంవత్సరమున వరుడైనటువంటి రారాజు కోసం వధువుగా సిద్ధపడుతున్నటువంటి సంఘానికి ప్రభువు చేస్తున్నటువంటి వాగ్దానం, ఈ వాగ్దానం నీతి గల దానవై అని అన్నాడు. దానవై అని అంటే స్త్రీకు చెప్తున్నట్ట, పురుషుడికి చెప్తున్నట్ట? వచ్చి గట్టిగా స్త్రీకి చెప్తున్నాడు. చెప్పేది ఎవరు? వాగ్దానం చేసే వ్యక్తి పురుషుడా, స్త్రీయా? పురుషుడు. ఆయన వివాహం చేసుకోవాలన్న ఆలోచన కలిగిన వాడై వధువును సిద్ధపరుచుకుంటున్నాడు. ఆ వధువు సంఘము అయినటువంటి ఆ స్త్రీతో ప్రభువు చేస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఇందులో మనం పురుషులమని, స్త్రీ అని తేడా ఏమీ లేదు. మనమందరము కూడా యేసయ్య రక్తము చేత కడగబడి ఒక వధువు సంఘముగా మనము సిద్ధపడుతున్నటువంటి వారం. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నప్పుడే పురుషుడు, స్త్రీ అన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది. దేవదూతలకి లింగ భేదాభిప్రాయాలు లేవు. ఆకారానికి సగం స్త్రీగాను పురుషుడుగాను దేవదూతలు కనబడతాయి. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే దేవదూతలకు లేని లింగాభిప్రాయాలు పరిశుద్ధులైనటువంటి తర్వాత అవి ఉండవు. ఇక అయితే దానవై, నీతిగల దానవై అంటే ఒక స్త్రీతో ప్రభు చెప్తున్నటువంటి మాట. ఆ స్త్రీ ఎవరనంటే ఆయన కోసం సిద్ధపడుతున్నటువంటి వధువు సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని అంటున్నాడంటే, నీవు నీతి గల దానివై స్థాపించబడతావు. స్థాపించబడదు. స్థాపించటము అంటే ఒక పనిని ప్రారంభించటం కదా. ఒక పనిని ప్రారంభించటం. ఈ కంపెనీ ఒకటి ఉందనుకోండి, ఆ కంపెనీ చూడగానే చాలా గొప్పది, చాలా మంచిది, దాని అధినేత ఎవరు అని ఇట్లాగా ఆలోచన చేస్తుంటాం. కానీ నేను ఎప్పుడు చూడలేదే ఇక్కడ కంపెనీ ఇక్కడ ఎలా వచ్చింది అంటే దాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు అని అప్పుడు ఆలోచన చేస్తారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మన ప్రాంతానికి స్మార్ట్ సిటీ రాబోతుంది. దాన్ని స్థాపించబోతున్న వాళ్ళు ఎవరు అంటే ప్రభుత్వాలు కదా. అలాగనే మనలను కూడా
ఒక నీతి కలిగిన దానిగా ప్రభు మనములను స్థాపించబోతూ ఉన్నాడు. ఈ స్థాపకుడు ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఎవరిని స్థాపిస్తాడు ఆయన? ఎవరిని స్థాపిస్తాడట? అవినీతి పంతులను కాదు. ఆయన స్థాపిస్తానంటున్నది ఎవరిని అనంటే నీతి కలిగిన దాన్ని, నీతి కలిగి ప్రవర్తించేటువంటి వారిని ఆయన స్థాపించబోతూ ఉన్నాడు ఈ 2025 సంవత్సరములో. అంటే ఇప్పుడు నీతి కలిగిన దానివై నిన్ను స్థాపిస్తాను అని అంటున్నాడు అని అంటే ఇంతకు ముందు మనం ఎట్లా ఉన్నాము అని అర్థము. నా భాష అర్థమవుతుందా? అర్థమవుతుందా అమ్మా? ఇప్పుడు నీతి కలిగిన దానివై నువ్వు స్థాపించబడదు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఇంతకు ముందు మనం ఎలాగున్నాము? నీతి లేని వారిగా మనం ఉన్నాం. మన పితరుడైనటువంటి అబ్రహామును గురించి ఆలోచన చేస్తే ఆయన నీతిమంతుని యొక్క జాబితాలోనికి వచ్చాడు. ఎలా అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడిను. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. మరి నీతిమంతునికి ఎలా మార్చబడుతున్నారు అనంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా కడగబడిన విధానాన్ని బట్టి, వాక్యము ద్వారా శుద్ధి చేయబడుతున్న విధానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన విధానాన్ని బట్టి నీతిగా, నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ మనకు వాగ్దానం చేస్తున్న మాట, నీవు నీతి గలదానివై స్థాపించబడుతువు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్థాపించబోతున్నాడు. ఇప్పుడు వరకు నీ జీవిత విధానం ఎలాగ ఉన్నా గడిసిపోయినటువంటి సంవత్సరానికి ఆయన జ్ఞాపకము చేసుకొనక ఈ నూతనమైనటువంటి ఈ సంవత్సరములో నిన్ను ఒక నీతి కలిగిన వానిగా, నీతి కలిగిన దానిగా ఆయన స్థాపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమి స్థాపించాలనుకుంటున్నాడు? ఇంకా ఆయన నీతి కలిగిన దానిగా మనమును స్థాపిస్తానంటున్నాడు. ఈ నీతి కలిగినటువంటి మన జీవితములో ఆయన ఇంకా ఏమేమి స్థాపించాలనుకుంటున్నాడో కొన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడును గాక. ఒక వాక్యాన్ని చదవండి. లేవి కాండము 26వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. ఏలయనగా నేను మిమ్మలను కటాక్షించి మీకు సంతానమును ఇచ్చి మిమ్మలను విస్తరింపచేసి నీతో నేను చేసిన నిబంధనను నేను స్థాపించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కలిగిన మనలను ఆయన స్థాపించబోతున్నాడు. నీతి కలిగిన వారిగా స్థాపించబడబోతున్న మన జీవితములలో ఆయన ఇంకా ఏమి స్థాపిస్తాడంటే అక్కడ రాయబడినటువంటిది నిబంధనను, నేను నిబంధనను స్థాపిస్తాను అంటాడు. ఆయన నిబంధన ఏమిటి? ఆయన నిబంధన ఏమిటి? ఆయన మన జీవితంలో చేసిన నిబంధన ఏమిటి? ఏ నిబంధనను ఆయన మనకు స్థాపించబోతూ ఉన్నాడు? ఇప్పుడు వరకు నీతి లేక
అక్రమమైనటువంటి మార్గాలలో నడిపించబడి దేవునికి ఎదురు తిరిగి యేసయ్యను బాధ పెట్టినటువంటి మన జీవితాలలో వీటన్నిటినీ కూడా ఆయన జ్ఞాపకము చేసుకొనక వాటిని తుడిసివేసి ఇక మీదట అవినీతిగా కాకుండా, నీతి లేని వారిగా కాకుండా, నీతిమంతురాలిగా మనలను ఆయన స్థాపించి మన జీవితంలో ఆయన ఒక నిబంధనను స్థాపించబోతున్నాడు. ఏమిటి ఆ నిబంధన అని ఆలోచన చేస్తే అక్కడే కొన్ని మాటలు రాశాడు. నేను మీకు కటాక్షించి మీకు సంతానమునిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి నేను మీతో చేసిన నిబంధనను స్థాపించాను. 3 విషయాలు చెప్తూ వస్తున్నాడు ఆయన. నేను మిమ్మల్ని కటాక్షిస్తాను, కనికరిస్తాను, మీ పైన దయ చూపిస్తాను. ఇప్పుడు వరకు మీరు తిరుగుబాటు చేశారు కదా, ఇక్కడ ఆ తిరుగుబాటు చేసిన విషయాన్ని నేను వదిలేస్తాను. వాటిని నేను పట్టించుకోనిగా. నాకు దుఃఖాన్ని కలిగించారు కదా, ఇక మీదట నేను పడినటువంటి ఆ బాధ, కాచిన కన్నీటిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని నేను కటాక్షిస్తాను. అంతేకాదు, మీకు సంతానాన్ని కలగజేస్తాను. నేను మీకు సంతానాన్ని కలగజేస్తాను. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ ప్రాణమునకు ప్రతిగా ఆత్మలను అప్పగిస్తాను అని అంటాడు. దేవుని రాజ్య స్థాపన కొరకై నువ్వు అనేక ఆత్మలు కనాల్సినటువంటి దానవు. ఇప్పటి వరకు ప్రభు రాకడికి ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించలేదుగా, ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గరికి నడిపించలేదుగా, ఒక్కరికైనా నువ్వు దేవుని సువార్తను ప్రకటించి రక్షణ మార్గములోనికి నువ్వు నడిపించలేదుగా. అయితే ప్రభు అంటాడు, మిమ్మల్ని నేను కటాక్షించి మీకు నేను సంతానాన్ని కలగజేస్తాను. ఇప్పటి వరకు సంతానం లేక నీ జీవితంలో నువ్వు కృంగిపోతూ వచ్చావు కదా. పెనిన్నా హన్నాను బాధపట్టి హేళన చేసినట్టుగా నిన్ను చూసినటువంటి నీ ప్రజలు, నీ బంధువులు, నీ ఊరి వారు అనేకులు నిన్ను హేళన చేస్తూ వచ్చారుగా. సంతానం లేదే, గొడ్రాలదే, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది వివాహమై, ఇంకా సంతానం కలగలేదనే బాధ పెడుతున్నారు కదా నిన్ను. ఇదిగో ఈ రాత్రి ప్రభు నీతో ఉండి, నీ పక్షాన ఉండి నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇక మీదట నీకు నేను సంతానాన్ని నేను కలగజేస్తాను. అంతేకాదు, మిమ్మల్ని నేను విస్తరింపజేస్తాను. ఈ మాటలు చెప్పి ఆయన అంటాడు, నేను నిబంధనను మీకు స్థాపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఆయన చేసిన నిబంధన ఏమిటి? ఏ నిబంధన మన జీవితాలలో ఆయన చేశాడు? మన కోసం ఆయన చేసిన నిబంధన ఏమిటి అని ఆలోచన చేస్తే చదవండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 40వ వాక్యం చదవండి. నేను వారికి మేలు చేయకుండా మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను ఇడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వాటి యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరములో ప్రభు మన పక్షాన చేసినటువంటి నిబంధన ఏమిటి అనంటే, మనకు మేలు చేయటం ఆయన మానుకొనడు. 2024వ సంవత్సరం వరకు
మన జీవితాలలో అనేకమైనటువంటి మేలులు చేస్తూ వచ్చాడు ఆయన. అయితే ఈ 2025 సంవత్సరములో కూడా ఆయన మేలు చేయటం ఇక మానుకోడు. ఈ 2025 సంవత్సరములో కూడా నీ జీవితంలో ఆయన మేలు చేస్తూనే ఉంటాడిగా. ఆయన మానుకొనడు. ఆయన నీకు మేలు చేస్తాడు. ఏం మేలు? ఏమంటుంది అక్కడ? మానకుండున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను ఎడవకుండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించి వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేస్తున్నటువంటి మేలు ఈ 2025 సంవత్సరములో మన జీవితాలలో ఆయన చేయబోతున్నటువంటి మేలు ఏమిటి అనంటే, దేవుని యందు భయాన్ని మన హృదయాలలో పుట్టిస్తాడు. ఇంతకు ముందు గడిచిన సంవత్సరాలలో దేవుడు అని నీకు తెలిసినా, ఆయన పద్ధతులు నీకు అర్థమైనా, ఆయన గొప్పతనం నీకు తెలిసినా, ఇప్పుడు వరకు నువ్వు భయం లేకుండా ప్రవర్తిస్తూ వచ్చావు. నువ్వు ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఆయన చూశాడు. ఇలాగా ఎదురు తిరగడానికి, దేవుని మాటకు లోబడకపోవడానికి, దేవుని మాట వినకుండా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అంటే, ఇప్పుడు వరకు 2024 సంవత్సరం వరకు నీ హృదయములో దేవుని భయము లేకుండా తిరిగావు. దేవుని భయము లేదు కనుక నువ్వు ఆయనకు ఎదురు తిరుగుతూ వచ్చావు. ఆయన మాటకు లోబడకుండా తిరుగుతూ వచ్చావు. అయితే ఈ 2025 సంవత్సరంలో నీకు ప్రభు చేయబోతున్నటువంటి మేలు ఏంటో తెలుసా? దేవుడు అంటే భయపడే విధముగా నీ హృదయంలో ఆ భయాన్ని పుట్టిస్తాడు. హల్లెలూయా. ఆయన నీకు చేయబోతున్న మేలు ఏంటంటే, భయము లేనివాడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతాడు. 119వ కీర్తనలో 107లోనో ఒక మాట ఉంటుంది. నీ ధర్మశాస్త్రం విడిచినట్టు తిరగనీయకుండా, ఒక మాట, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు అప్పుడు నా పూర్ణ హృదయముతో దాని ప్రకారము నేను నడుచుకొందును. మరొకసారి చదువు మాట. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. అప్పుడు నా పూర్ణ హృదయముతో దాని ప్రకారము నేను నడుచుకుందును. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము నువ్వు నడిపించబడలేదు. బైబిల్ లేఖనాల ప్రకారం నువ్వు ప్రవర్తించలేదు. కారణం ఏంటి అంటే, బుద్ధి లేదండి. బుద్ధి లేదు కనుక అలా ప్రవర్తించావు. అయితే ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, నీ హృదయములో దేవుడు అని చెప్పగానే భయం కలుగునట్లుగా ఆయన నీ హృదయంలో స్థాపిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఈ 2024 సంవత్సరముల వరకు నువ్వు ఎలాగా ప్రవర్తించావో, నీ ప్రవర్తన అంతటిని కూడా ప్రభు చూస్తూ వచ్చాడు. నిన్ను గమనిస్తూ వచ్చాడు ఆయన నిన్ను గమనిస్తూ వచ్చాడు ఆయన.
అయితే ఈ 2025 సంవత్సరములో 119:11 వాక్యం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు. ఎవరి ఎదుట? దేవుని గురించి గ్రంథాలు చెప్తాయి. దేవుడు ఒక్కడే, ఏకో దేవః. ఆ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆ దేవుడు ఇందుగలడు అందుగలడు ఎంతైనా దేవుడు ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠం. ఆయన లేని స్థలం అంటే ఎక్కడ ఉంది? ఆయన అందుగలడు ఇందుగలడు ఎంతైనా ఆయన సర్వంతర్యామి. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నిన్ను నన్ను గమనిస్తున్నటువంటి దేవుడు. అయితే ఈ విషయాలన్నీ కూడా తెలిసినా, ఆయన సర్వంతర్యామి విషయం నీకు అర్థమైనా, అనేక విషయాలలో నువ్వు దేవుని ఎదుట పాపము చేస్తూ వచ్చావు. దేవుడు ఇక్కడ ఉన్నాడు అని తెలుసు, దేవుడు చూస్తున్నాడన్న విషయము తెలుసు, దేవుడు వింటున్నాడు నీ మాటలన్నిటికీ అన్న విషయము తెలుసు. అయినా పాపము చేస్తూనే వచ్చావు. అయితే ఈ 2025 సంవత్సరం నీ జీవిత చరిత్ర మారబోతా ఉంది. ఇప్పుడు వరకు భయం లేకుండా తిరుగుతూ వచ్చావు, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ వచ్చావు. అయితే దేవుడు అని పేరు చెప్పగానే నీ హృదయంలో భయాన్ని కలుగునట్లుగా ఆ భయాన్ని నీ హృదయంలో పుట్టిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను నీతి కలిగిన దానిగా ఆయన స్థాపించాలనుకున్నాడు. ఈ సంవత్సరం స్థాపిస్తున్నాడు. నువ్వు నీతి గల దానిగా కావాలి అని అంటే, ఇప్పుడు వరకు భయం లేకుండా ప్రవర్తించావు, నీతి కలిగిన దానిగా ప్రవర్తించలేకపోయావు, ఆయన కోరుకున్నట్టుగా ఉండలేకపోయావు, ఆయన మాటలకు లోబడి నువ్వు ప్రవర్తించలేకపోయావు, ఆయన మార్గాలలో నడవలేకపోయావు. మనుషుల ఘనతనే కోరుకున్నావు కానీ ఆయన ద్వారా వచ్చే ఘనతను తిరస్కరిస్తూ వచ్చావు. అందుకని ఈ 2025 సంవత్సరంలో అంటాడు, ఈ 2024 వరకు చేసిన వాటన్నింటినీ కూడా నేను కటాక్షిస్తాను, వాటన్నింటినీ క్షమించేస్తాను, వదిలేస్తాను. ఈ 2025 సంవత్సరంలో నీ హృదయంలో ఒక నిబంధనను స్థాపిస్తాడు. ఏంటి ఆ నిబంధన? మనకు మేలు చేస్తాడు అన్నట్టుగా. ఏ మేలు చేస్తాడు? భయం లేకుండా తిరుగుతున్న మన జీవితాలలో ఇక మీదట భయాన్ని పుట్టిస్తాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఒక సోదరు ప్రార్థన చేయమని ఫోన్ చేసింది, చెప్తూ చాలా బాధపడుతుంది. ఏమైంది తల్లి, ఎందుకు అట్లా బాధపడుతున్నావు అన్నా? నేను సాయంత్రకాల సమయంలో పడుకున్నాను, నాకు ఒక కళ వస్తూ ఉంది. ఆ కళను చూసిన నాకు ఓ తెలియనటువంటి భయం ఏర్పడింది. ఏమైందమ్మా? కళలో ఓ దర్శనం చూస్తున్నాను. ఎట్లాగంటే విమానాలు వెళ్తూ ఉన్నాయి, పడిపోయినటువంటి స్థితి, అనేక ప్రజలలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆమె చూస్తుంది. సిద్ధపాటును గురించినటువంటి కొన్ని మాటలు ప్రభు ఆమెకు చెప్తూ వచ్చాడు. ఆ విషయాన్ని చూసి ఆమె రోదన చేస్తూ ఏడుస్తుంది. అంటే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, సిద్ధపడాలి అని. ఇలాంటి మన జీవితాలలో ఎన్నో ఈ 2025 సంవత్సరంలో చూడబోతున్నాం. మీరు అనుకున్నంతగా స్వేచ్ఛగా ప్రశాంతంగా ప్రపంచము లేదు. ప్రపంచంలో చాలా 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 వింతలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? గడిచిన నెలలో ఒక వాక్యం చెప్పాడు,
రక్షణ లేని వారి కోసం యేసయ్య ఆగుతున్నాడు, రాకుండా. దానికంటే ఎక్కువగా రక్షణ పొందిన వారి కోసమే ఆయన ఎక్కువగా ఎదురు చూస్తున్నాడు, ఆగాడు, తొందరపడి రాకుండా ఆయన. ఎందుకంటే పరిశుద్ధులమైనటువంటి ప్రజలు సంపూర్ణులు కాలేదు కనుకనే ఆయన ఇంకా తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు, ప్రభు ఎదురు చూస్తున్నాడు. కనుక 2020 సంవత్సరంలో నా జీవితంలో నీతి కలిగిన దాన్ని మనం స్థాపించబోతున్నాడు కనుక ఎన్నో అద్భుతాలు మనం చూడబోతున్నాం, ఆశ్చర్యమైన కార్యాలు మనం తెలుసుకోబోతున్నాం, మన కనులారా అనేక వింతలు మనం చూడబోతున్నాం. మన జీవితాల్లో గొప్ప మార్పును ప్రభు తీసుకొచ్చి ఆయన నిబంధన మన జీవితంలో స్థాపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చదవండి, నేను ముగించేస్తున్నాను. రెండో మాట చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. చెరలో ఉండిన యూదా వారిని ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుస్తును. దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ నేను క్షమించెదను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఆయన మన జీవితంలో స్థాపించబోతా ఉన్నాడు. ఏ విషయాలను? చెరలో ఉన్నటువంటి వారందరినీ ఆయన విడిపించి రప్పించబోతున్నాడు. ఈ 2024 సంవత్సరం వరకు మనం అనేక విషయాల్లో బంధించబడిన వారమై ఉన్నాం. చెరలో అంటే బంధించబడినటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపు ఉంటుంది. కొందరు చూడండి, బయట వాళ్ళు ఎంత పెద్ద మాటలు మాట్లాడి బూతులు మాట్లాడినా సైలెంట్గా ఉంటాం. పోనీలే, వాడి పాపాన్ని వాడే పోతాడు అని అనుకుంటాం. కానీ ఇంటోడు ఒక్క మాట అండి, చిన్న మాట అండి, లోపడతామా? ఆ భాష అర్థమవుతుందా? బయటోడు వాడు బండ బూతులు తిట్టింటాడు, కానీ ఇంట్లో ఉన్న నీ భర్త చిన్న మాట అంటాడు. నేను కానీ లోపడింటావా? పొరపాటు లోపడ. ఇది బంధకాల్లో బంధించబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. కొందరు చూడండి, బయట దేవుని నమ్ముకున్నాం కనుక మనం ఎవరితో గొడవలు పడకూడదు, సమాధానంగా ఉండాలి అని మన వాక్యాలు తెలుసు కనుక మనం అందరం కూడా బయటతో వాడు ఎంత తిట్టినా, ఎంత గొడవ చేసినా, ఎంత మోసం చేసినా ఒక టైం వస్తే బాగున్నాం బ్రదర్ అని పలకరిస్తాం. కానీ చెప్పినప్పుడు మందిరం కూడా వాక్యం విన్న మనము పాస్టర్కి వచ్చి పలకరిమంటే ఎవరు పలకరి? నిజమా? పాస్టర్ పలకరేమంటే పలకరేయడు, మనం మూతి దొడ్డు పెట్టుకుని అంత దూరం అవుతాం. కారణం ఏంటి అంటే బంధించబడినటువంటి ఒక అనుభవాలు, బంధించబడ్డాం. సాతాను యొక్క శరణులో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క విధానం. మా పాస్టర్ ఉంది, నేను పాడకపోయినా పడలేదు, నా కొడుకు వాడాలనుకుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధి. భర్త నేను పాడకపోయినా పడలేదు, ఇది అయిపోయింది తప్ప సర్వీసు, రాబోతున్న వాడు వాడు వాడాలంటది. తల్లి ప్రేమ ఇలాగే. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది.
కానీ ప్రేమైన దేవుడు పెట్టారా, కానీ మనం చేస్తున్నటువంటి శాస్త్రాలు మన మటుకు మనకు అనిపిస్తుంది మనకు గ్రేట్ అని, కానీ బైబిల్ చెప్తుంది నువ్వు కొన్ని బంధకాలను బంధించబడి ఉన్నావని. ఈ 2024 సంవత్సరం వరకు నీ జీవిత విధానం ఇలాగనే ఉన్నది. నాకు ఒకటి మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటిదనంటే, చెరలో ఉన్నటువంటి వారిని ఆయన చదువు, చెరలో ఉన్న యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు చెరలో ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలులా? యూదా వారును, ఇశ్రాయేలు వారును. వారు చెరలో ఉన్నారు, చెరలో ఉన్నారు. వారు చెరలో ఉన్నారు కనుక వారిని 2025 సంవత్సరములో నేను విడిపించి నడిపించబోతున్నాను. చప్పట్లు గుర్తు ప్రభునామని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ యూదా వారు? ఎవరు ఈ ఇశ్రాయేలు వారు? చెరలో ఎందుకు ఉన్నారు వీళ్ళు? ఇశ్రాయేలు అనే వాడు ప్రార్థనలో పోరాటం చేసి గెలిచాడు. మొగ సిరిగల వాడైనా ఉన్నది. హల్లెలూయా. నిజంగా మీరు మాట వినకపోయినా ఈ సంవత్సరం దేవుడు మాట వినేటట్టు చేస్తాడు. హల్లెలూయా, ఇందులో సందేహం లేదు. వీళ్ళు చెరలో ఉన్నారట. ఎవరు? యూదా వారును, ఇశ్రాయేలు వారును. వారు ఎందుకు చెరలోకి పోయారు అనంటే, యూదా అనగా స్తుతించుట. అంతేనా ఉందమ్మా? అంతేనా? యూదా అనగా స్తుతించుట. ఈరోజు ఒకప్పుడు స్తుతించేవారు, దేవుణ్ణి బాగా ఆరాధన చేసేవారు, దేవుణ్ణి మహిమపరిచేవారు, దేవుణ్ణి ఘనపరిచేవారు, దేవునికి ఘనతను తీసుకొచ్చేవారు వీళ్ళు ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఆరాధన లేదు, ఆత్మీయత తగ్గిపోయింది, విశ్వాసములో బలహీనులైపోయారు, ప్రార్థనా జీవితం లేదు. వారు యూదా వారే. ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించేవారు, కానీ ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించటం మానుకున్నారు, చెరలోనికి వెళ్ళిపోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు వారు, ఇశ్రాయేలు అని అంటే పోరాడి గెలిచిన వాడు. ఎందులో? ప్రార్థనలో. ప్రార్థనా వీరులు. ఒకప్పుడు ప్రతి విషయం కోసం ప్రార్థన, ఆత్మీయ స్థితి అభివృద్ధి కోసం ప్రార్థన, కుటుంబ క్షేమం కోసం ప్రార్థన, సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన, దేవుని రాజ్యం కట్టబడాలన్న ఉద్దేశం కలిగి ప్రార్థన, ఆత్మల రక్షణ కొరకే ప్రార్థన, ఉపవాసాలు ఎన్నో ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, భక్తి అంతంత మటుకే. ఈ స్థితిని బట్టి ప్రార్థించేవారు ప్రార్థన లేకపోయింది, ఆరాధించేవారు ఆరాధన లేదు కనుక వారు చెరలోనికి పోయారు. ఈ 2024 సంవత్సరం వరకు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 2025 సంవత్సరములో ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. చెరలో ఉన్నటువంటి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పిస్తాను, ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరం నీ జీవితానికి ఒక గొప్ప మార్పు కలగబోతుంది. నీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా మార్చబడబోతా ఉంది. ఇప్పుడు వరకు మానవ స్వభావంతో నీ బ్రతుకుతూ వచ్చావు. ఇక మీదట దైవ భయము కలిగి ఆయన కృపతో నువ్వు నింపబడి నడిపించబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితిని ప్రభు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి
ఆయన మార్గములను అనుసరించిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠితమైన జనముగా ఆయన నిన్ను స్థాపించిన. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి 2025 సంవత్సరం ప్రభు నిన్ను గురించి ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నీవు నీతి గల దానిపై స్థాపించబడదువు. ఎలా అనంటే నీవు ఒక ప్రతిష్ఠిత కలిగినటువంటి జనములాగా నువ్వు స్థాపించబడతావు. ఈ ప్రతిష్ఠితుల గురించి అనేక రకాల బోధలు ఉన్నాయి. నేను 2 మాటలు మీకు చెప్తాను. ప్రతిష్ఠిత అంటే అర్థం ఏంటి? కొన్ని మీకు తెలిసిన విధానం చెప్పు. ప్రతిష్ఠిత ఒక వ్యక్తిని ఒక పని కోసం నూనె పోసి అభిషేకించి ప్రతిష్ఠిస్తూ ఉంటాడు కదా. అదొక ప్రతిష్ఠిత. కొందరు ఇప్పుడు ఉన్నారు చాలా మంది బాప్తిజం తీసుకునేటప్పుడు ఒక విధానంలోకి వస్తారు. ఇక మీదట నేను పాపం చేయను, దేవుని కొరకు నేను జీవిస్తాను, నేను దేవుని కోసం ప్రతిష్ఠించబడుతున్నాను. ఇది ఒక విధానం ఉంటుంది. తల్లి గర్భముల నుంచి వస్తూ ఏమీ తీసుకుని రాలేదు, నేను ఏమీ తీసుకుని పోను కనుక నా జీవితం ప్రభు కొరకు ప్రతిష్ఠిత అని అంటాం. సేవ కొరకు ప్రతిష్ఠిత అంటాం, పరిచయ కొరకు ప్రతిష్ఠిత అంటాం, భక్తి కోసం ప్రతిష్ఠిత ఉంటుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు చేసిన నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రతిష్ఠిత లేకుండా నేను బ్రతికావు. ఒక ప్రతిష్ఠిత లేదు. ఒక భక్తికి సాదృశ్యం తెలిపి మనిషి తెల్లగానే ఉన్నావు కానీ మనసు తెల్లగా లేదు. ఈ ప్రతిష్ఠిత లేనటువంటి మన జీవితాలు ప్రభు చూశాడు. నువ్వు నీతి కలిగిన దానవాన్ని ఆయన స్థాపించిపోతున్నాడు కదా. ఎలా స్థాపిస్తాడో తెలిసిన? నిన్ను ఒక ప్రతిష్ఠిత కలిగినటువంటి దానంగా. ఇప్పటి వరకు ఏ ప్రతిష్ఠిత లేదు. నీకు సింపుల్గా చెప్తాడు. కొందరు సిస్టర్స్ ఉన్నారు, కొందరు బ్రదర్స్ ఉన్నారు. నీకు ఎంత పని ఉండు, ఎంత పనైనా ఉండు, ఎంత కష్టమైనా ఉండు, కానీ ఉపవాస ప్రార్థనకి ఎప్పుడు మానుకో. నీకు ఎన్ని పనులైనా ఉండు, పగలంతా ఎంత పనైనా చేయి, ఎంత అలసిపోయినా హోల్ నైట్ ప్రార్థనకు రావటం మానుకో. ఏంటి అని అంటే అది వైరాగ్య ఒక ప్రతిష్ఠ. ఎందుకు అని అంటే సంఘముగా కూడుకునుట అనేకులు మానుకున్నట్టుగా సంఘముగా కూడుకునుట నీవు మానుకొనొద్దు అని బైబిల్ చెప్పింది. కనుక సంఘములో జరిగే ప్రతి కార్యక్రమానికి పాలుపంపులు పొందాలి. ఇది ఒక ప్రతిష్ఠత. వస్త్రంలో బైబిల్లో రాయబడింది జనం దేవునికి ఒక ప్రతిష్ఠితమైనటువంటి జనం. ఆ జనములు లోకములో ఉన్న వారికి ఒక ప్రత్యేకంగా ఉంటారంట. బిలాం దగ్గరికి వచ్చి, బిలామే కదా శిక్షించడానికి వచ్చాడు. ఆయనతో ఆయన రాజు చెప్తున్నాడు. ఏ రాజు ఆయన? బాలాకు చెప్తున్నాడు. ఒక జనం వచ్చిందయ్యా, వాళ్ళను నువ్వు క్షమిస్తే నేను డబ్బులు ఇస్తా అన్నాడు, కానుకలు ఇస్తా అన్నాడు. ఆ బిలాంకు ఆయన ఏమని చెప్పాడు తెలుసా? ఒక జనం ఉంది, అందరిలో ఆ జనం కలిసేది కాదు. అది ఒక ప్రత్యేకమైనటువంటి జనం, ఏర్పాటైనటువంటి జనం అన్నాడు. అందరి జనంలో వాళ్ళు కలవరు. ఇజ్రాయేలు వాళ్ళకు ప్రత్యేకించబడిన వాళ్ళు, వాళ్ళు ప్రతిష్ఠితమైనటువంటి జనం. మనము ఇక చిత్రం తెలుసా? ఈ రోజుల్లో బైబిల్ పట్టుకున్నాడు కూడా స్టైల్ అయిపోయింది. బైబిల్ పట్టుకున్నాడు కూడా స్టైల్ చాలా మందికి. ఆదివారం పూట బైబిల్ కనపడకూడదని పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని అదే కట్టు వెంకటేశ్వర షాపింగ్ మాల్ పోయించినట్టుగా అబ్బో పెద్ద బ్యాగులు వేసుకుని బైబిల్ కనపడితే క్రిస్టియన్ అనుకుంటున్నాం. వాళ్ళు
భయపడేటోళ్ళు లేరా? దాంట్లో ఒక పాట పాడరు, ఎప్పుడు తీసి బైబిల్ చదవరు. కానీ మీరు మనకేం పడలేదు కదా అని బ్యాగ్లో పెట్టుకున్నా చెప్తాను. ఆ బ్యాగే తీసుకుపోతుంది, ఆ బ్యాగే తీసుకొస్తుంది. బైబిల్ ఓపెన్ చేయదు, పుస్తకం తీసి పాట పాడు. లేరంటారా? ఎక్కడికైనా గొప్ప చెప్పుకుంటాం, మేము మాకు అంత ఉంది, మాకు ఇంత, మా యొక్క ఇంత, మా యొక్క ఇంత, ఓ మేము పెద్ద అని. మందిరానికి వెళ్ళేటప్పుడు మాత్రం బైబిల్ రెండు చూస్తున్నాం అని చక్కగా ఎవరు కనపడకుండా పెట్టుకొని వస్తారు. ఏడికి పోతున్నా కానీ ఎవరైనా అడుగుతున్నారు, ఏడికి అక్కడ పని ఉంది వస్తుంది. మందిరానికి పోతున్నామని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాడు. మీకు తెలుసా? లేదంటారా? మందిరానికి పోయినటువంటి సిగ్గు. అందుకని చాలా మంది చూడండి, నీ జీవితం అలా ఉన్నది, కానీ 2025 సంవత్సరంలో నీ స్థితిని మార్చబోతున్నాడు ప్రభు. ఈ బైబిల్ లేకుండా నేను మందిరానికి వెళ్ళను అనే స్థితికి నిన్ను ప్రభు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా! ఈ స్థితిని ప్రభు నీకు చేయబోతున్నాడు. అందుకే అంటున్నాడు, నిన్ను ఒక ప్రతిష్ఠితమైన జనముగా, నిన్ను ఒక ప్రతిష్ఠితమైన జనముగా గర్విష్ఠులు దేవుని రాజ్యంలో చాలా మంది చెప్పాడు. నువ్వు ఆరాధనకి వెళ్తున్నావో, ఇంటికి వెళ్తున్నావో, లేక షాపింగ్కి వెళ్తున్నావో తెలియదు, నీ వస్త్రధరణలో మార్పు రావాలి. నీ వస్త్రధరణలో మార్పు రావాలి. నేను చూడగానే మందిరానికి వెళ్తున్నారు వీళ్ళు అనేది రావాలి. ఒక స్కూల్కు ఒక డ్రెస్ యూనిఫామ్ ఉన్నట్టుగా, కాలేజీకి ఒక యూనిఫామ్ ఉన్నట్టుగా మందిరానికి నీకు ఉన్నదా? ఇప్పటి వరకు నీ జీవితంలో లాగా లేదు అమ్మా. నా ప్రభు అంటాడు, 2025లో నేను ఒక ప్రతిష్ఠితమైనటువంటి జనముగా చేస్తాడు, స్థాపిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఎప్పుడు నీతి గల దానమై నువ్వు స్థాపించబడతావు. ఈ లక్షణాలన్నీ మనం కలిగి నీతి గల దానగా మనం స్థాపించబడతాం. ఈ కృప మనమందరం కూడా పొందుదుము గాక. హల్లెలూయా! దయచేసి మోకరించి